హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఫెలోస్ ఇండియా సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. నేను వైద్యుడిని కాదు కానీ సోషల్ డాక్టర్ని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. Asian countries are here to participate. I welcome all of you in Hyderabad, Telangana. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. That is the biggest secret of success. Constant learning. The day you stop learning new things or increasing your knowledge, you are closing your growth. We are feeling proud this wonderful event is being organized in Hyderabad. We are fast becoming a hub of excellence and innovation in life sciences, pharma and healthcare. Most people cannot qualify to be a doctor. You are a special group in society. We trust our lives on your care. Never forget your responsibility towards society and humanity. ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. రాష్ట్రాలతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరుపుతున్నందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర సమన్వయాలతోనే దేశం పురోగమిస్తుందన్నారు. బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం సహకార సమైక్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఇది కీలకంగా నిలుస్తుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ఈ సాంప్రదాయం మంచిది కాదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిత్ర ఉన్న నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అన్నారు. కోమటిరెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడే నాయకుడని, ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీలోని అంతర్గత శత్రువులు మరియు ప్రతిపక్షాలు కలిసి ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కష్టపడొచ్చుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా? కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా నాకు. ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించిన వాడిని చెప్తాడు. అసలు వాడేవాడాడు చెప్పడానికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి ఎంత కష్టపడొచ్చుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా? కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా నాకు. ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించిన వాడిని చెప్తాడు. అసలు వాడేవాడాడు చెప్పడానికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి ఆమె ఓ సెన్సేషన్, డైనమిక్ లేడీ ఆఫీసర్. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డోంట్ కేర్. ఆమెకు ఎలాంటి లిమిటేషన్ లేదు. అవినీతి పరుల ఆట కట్టించడంలో ఆమె ఎప్పుడూ అటెన్షన్ గానే ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ న్యాయానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. విద్యార్థుల ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పేదవాడి పథకాల విషయం వరకు సమస్య ఏదైనా తన చేతుల్లో పడిందంటే పరిష్కారమై తీరాల్సిందే. అందుకే నాయకులకు ఆమంటే మంట, అంతకు మించి భయం. వారంతా ఆమెపై అక్కసు వెళ్ళగట్టుకోవడానికి ఒకటే కారణం. అందుకే ఇష్టం వచ్చినట్లు ఎన్నిసార్లు ఆమెను ట్రాన్స్ఫర్ చేసినా ఆమె మాత్రం మారలేదు, తగ్గలేదు. డైనమిక్ ఐఏఎస్ అధికారుల విధానాలు కేవలం కాగితంపైనే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయబడతాయి. వారి ఆచరణాత్మక విధానం, వనరులను సమీకరించే సామర్థ్యం స్పష్టమైన ఫలితాలకు దారితీస్తాయి. ఆ అధికారులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వారి చొరవ మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన విద్యా సౌకర్యాలకు దారితీస్తుంది. అలాంటి కోవకే చెందుతారు డైనమిక్ లేడీ ఆఫీసర్ ఐఏఎస్ దాసరి హరిచందన. తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంలో ఆమెకు ఆమె సాటి. హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనది కాస్త ఆసక్తికరమైన బ్యాక్గ్రౌండ్. ఆమె పుట్టింది, చదువుకుంది అంతా భాగ్యనగరంలోనే. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె విద్యా ప్రయాణం అత్యుత్తమమైనది. ప్రఖ్యాత సంస్థల నుండి డిగ్రీలతో ఆమె విశిష్టమైన కెరీర్కు పునాది వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్గా వినూత్నమైన ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ప్రవేశపెట్టడం నుండి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వరకు ఆమె సాధించిన విజయాలు అనేకం. 2020 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన హరిచందన లండన్లో పీజీ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశారు. కానీ అది ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఈ క్రమంలో ఇండియాకు తిరిగి వచ్చి సివిల్స్ కు ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యారు. ముందు వైజాగ్ అసిస్టెంట్ కలెక్టర్గా, ఆ తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు. 2014 తర్వాత తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో హరిచందన కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా, ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. ఇక విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు కలెక్టర్ హరిచందన. మహిళా సాధికారితపై ప్రధానంగా దృష్టి సారించారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. అలానే ఆహారం వృధా కాకుండా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు గాను ఫీడ్ ది నీడ్ కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ల నెట్వర్క్ ను ప్రారంభించారు. అలానే దుర్గం చెరువు బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టి దాన్ని ఎకో టూరిజంగా మార్చేందుకు హరిచందన ఎంతో కష్టపడ్డారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన రూటే సపరేట్. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఆమెది ప్రత్యేక మార్క్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అన్ని శాఖలను కలుపుకుపోయే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మహిళ అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగే గుణం. ప్రభుత్వాలతో పని లేదు, పనితో లెక్క అనుకునే తత్వం. సమస్యల పరిష్కారంలో శివంగిలా విరుచుకుపడే తీరుతో అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజాసేవ పట్ల నిజమైన నిబద్ధత హరిచందనను ప్రత్యేకంగా నిలిపింది. ఎక్కడ పనిచేసినా సమర్థురాలైన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు హరిచందన. ఆరోగ్యం, గ్రామీణం, డిజిటల్ అక్షరాస్యత వంటి వివిధ రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను 2021లో బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయ ఐఏఎస్ అధికారిని హరిచందనే కావడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదించింది. ఈసారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని భావించినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంతర్మదనం చెందుతున్నారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 నుంచి జనవరి 6 వరకు కొనసాగాయి. మొత్తం 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కీలకమైన 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈసారి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించినట్లే మొదటి రోజు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో అనేక అంశాల ప్రధాన ఎజెండాగా నదీ జలాల అంశం, యూరియా కొరత, హిల్ట్ పాలసీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, గురుకుల పాఠశాలల సమస్యలు, హైడ్రా, జీహెచ్ఎంసీ విస్తీర్ణం కలిగే ఇబ్బందులు వంటి అంశాలపై జరిగిన సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసి 4 రోజులు కావస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నారట. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కాకుండా యూరియా కొరత, హిల్ట్ పాలసీ, గురుకుల సమస్యలు, ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీకి అయిన ఖర్చు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై అసెంబ్లీ సాక్షిగా ఎండగడితే బాగుండని, అనవసరంగా అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేసి తప్పు చేశామని ఒకరిద్దరు బయటకు చెప్పకుండా సన్నిహితులతో చెప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. నల్గొండ ఆయన ముందుకు రాని నల్గొండ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరవిపల్లిలో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొరవిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ కూడా పాల్గొన్నారు. ఎల్లవెల్లలా మెదక్ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్లీజ్ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో గుడులకు నా బర్త్డే టైంకి వెళ్ళేవాడిని. నా కొడుకు రిక్వెస్ట్ మేరకు, అదే విధంగా నా ప్రియమైన సోదరమణులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 60th బర్త్డే కాబట్టి తప్పకుండా మరి కొరిపల్లిలో ఈ గ్రామ దేవత దుర్గామాత సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ బర్త్డే జరుపుకోవాలని చెప్పి, ఏదేమైనప్పటికీ కూడా నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను. నేను
అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మనందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పార్టీ ఐటీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు శిక్షణ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అనుబంధ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని సజ్జల సూచించారు. పార్టీ కమిటీల నియామకాలలో ఐటీ సోషల్ మీడియా విభాగాలు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. గ్రామ వార్డు స్థాయి కమిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు పకడ్బందీగా డిజిటలైజ్ చేయాలని అవసరం ఉందని సజ్జల అన్నారు. ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున పూర్తి సమన్వయంతో పనిచేయాలని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం వెంటనే ప్రారంభం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఎవరైనా కొనేట్టున్నారు, ఎందుకంటే దానికి దారులు లేవు, క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్టిగేజ్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది అది పక్కకు పోయి. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడాలి. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే లీడ్ చేస్తున్నారో బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం. అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు ఆయన సీఎం గాల ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా. ఎస్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. అమరావతి గురించి అడిగి అక్కడ ఎప్పుడు నంద్యాల వైసీపీ జిల్లా కార్యాలయం వేదికగా హాట్ పాలిటిక్స్ చోటు చేసుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సూటిగా సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఓపెన్ డిబేట్కు రెడీ అని కాటసాని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలపై టీడీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ హక్కుల కోసం వైసీపీ పోరాటం తప్పదని స్పష్టం చేశారు. సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేనేలేదు. మొత్తం వెలుగోట రిజర్వాయర్లు ఎవరి వల్ల అయిందని ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు? అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో? ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. సవాళ్ళను స్వీకరిస్తున్నాం. ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం. మాకేమో. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే చెద్దలవాడ అరవిందబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కోటప్పకొండలో ప్రసాదాలు, అన్నప్రసాదాల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. లడ్డూ, అరిసె ప్రసాదాల తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రసాదాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత భక్తులకు సమయానికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎమ్మెల్యే అరవిందబాబు ఆదేశించారు.
రాష్ట్రం మొత్తం మీద కూడా మహాశివరాత్రి పండుగ ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. ఇంతమంది భక్తులు ఎక్కడ కూడా రారు. ఇన్ని లక్షల మంది భక్తులు ఎక్కడ కూడా రావడం ఉండదు కాబట్టి మరి ఇక్కడ చాలా ఘనంగా చేయాలి. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా, తాగునీటికి సమస్య లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. ఇంతకుముందు కరెంటు ప్రాబ్లం ఉండేది కొండ మీద, కానీ ఇప్పుడు కరెంటు ప్రాబ్లం లేకుండా, షార్ట్ సర్క్యూట్ అవడానికి వీలు లేకుండా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి బ్రేకర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కొండ మీద అసలు కరెంట్ అనేది పోదు. తాగునీరికి కానీ, రెగ్యులర్గా వాడే వాటర్ కానీ ఎక్కడ సమస్య లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లడ్డూ ప్రసాదం కూడా ఎంతో క్వాలిటీ ఉంది. మరి క్వాలిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను. నేను లడ్డు తింటాను రోజు, అరిసి కూడా తింటూ ఉంటాం కాబట్టి ప్రసాదం కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా ఏర్పాట్లో మరి వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నర్సాపేట పట్టణానికి మనకి క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది 20 కోట్ల నిధులతోటి. దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అందుకని హెల్త్ మినిస్టర్ గారు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వచ్చే నెలలో సంక్రాంతి అయిన తర్వాత వారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. మరి క్రిటికల్ కేర్ యూనిట్కి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మాలకొండయ్య సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 800 మందికి పైగా వైసీపీ ఇతర పార్టీలను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే మాలకొండయ్య కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల ఆకర్షితులైన యువత టీడీపీలోకి చేరడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతానని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రబల ఉత్సవాలు జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ప్రబల ఉత్సవాలను తిలకించేందుకు భారీగా వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. కొన్ని రద్దీ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రబల కమిటీ నాయకులతో ఎస్పీ సమావేశమయ్యారు. సంక్రాంతి సంబరాలు సరదాగా గడుపుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరపకుండా అందరూ సహకరించాలని ఎస్పీ రాహుల్ మీనా కోరారు. మీ అందరికీ తెలుసు, మన ఇక్కడ కొత్తపేట మండలంలో పదబల్ తీర్థం ట్రెడిషనల్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. అది గురించి నేను, మా డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, అందరూ స్టాఫ్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఫిజికల్గా కూడా అంత ఏరియా తిరిగాము. అక్కడ మన పోలీస్ సైడ్ నుంచి ఏమేమి సేఫ్టీ కోసం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, బందోబస్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏమైనా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏ ఉన్నాయా, కట్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారమే అండ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వస్తారు. సో వీ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ పబ్లిక్ అండ్ జనాలు కూడా అందరూ సేఫ్గా, పీస్ఫుల్గా అండ్ peacefully they can celebrate the festival. That will be our objective, and we'll make sure that మేడ్చల్ జిల్లా గట్కేసర్ రెవెన్యూ పరిధి అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నెంబర్ 119 సీలింగ్ ల్యాండ్లో గత కొంతకాలంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జాకి పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.